హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ వాయిస్ ఛానల్. ఈరోజు మనం 400 ఏళ్ల చరిత్ర గల కూకట్పల్లి రామాలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయ చరిత్ర గురించి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. మరి ఇంతటి 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాము. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలకి ఆలయం సిద్ధమవుతోంది. సో దీని అన్ని ప్రాముఖ్యతలు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలను అడిగి తెలుసుకుందాం. भजले राम नाम सुखधाम भजले राम नाम. ఇప్పుడు మనం 400 ఏళ్ల చరిత్ర కలిగిన కూకట్పల్లి రామాలయము లోపల ఉన్నాము. ఇక చైర్మన్ తులసిరావు గారు మనతో పాటు ఉన్నారు. ఇక వారిని అడిగి ఆలయం యొక్క చరిత్ర విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సార్, ఇక్కడ ఇప్పుడు ఈ కూకట్పల్లి రామాలయము ఎందుకు పునర్నిర్మాణం చేయాలనుకున్నారు? చాలా మందికి ఈ రామాలయం గురించి తెలియని సందర్భంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా ఇలా చేయాలని ఎలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఒకసారి దర్శనార్థం రామాలయంకి రావటం జరిగింది. శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరాన్ని గొప్పగా పునర్నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు సంకల్పంతో ఈ యొక్క గుడికి వైభవం వచ్చింది. ఇలా నిర్మించాలి అనుకున్నప్పుడు ఈ ఆలయానికి నిధులు కానీ సహకారం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గ్రామస్తులు కానీ ఏ విధమైన సహకారం అందించారు ఈ పునర్నిర్మాణంలో? ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కూకట్పల్లికి సంబంధించిన దాతలు మరియు భక్తులు వాళ్ళందరూ సహకరించారు. వారి సహకారంతో ఈ విధంగా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గుడి పునర్నిర్మించడంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనుకుని ఇక్కడ చేశారు? పూర్తి చేయడంలో ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించారు? అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన కానీ వీటన్నిటికీ సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ చేయడం జరిగింది? ఈ సుమారు 450 సంవత్సరాల చరిత్ర గల విగ్రహాలమ్మ. ఈ విగ్రహాలనే ప్రతిష్ఠిస్తే బాగుంటుందనే సంకల్పంతో అవే విగ్రహాలని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. 450 సంవత్సరాల చరిత్ర గల విగ్రహాలు కాబట్టి వాటికి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి అవే విగ్రహాలని ప్రతిష్ఠించాలని అందరూ నిర్ణయించుకోవటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఈ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవటం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ మళ్ళీ రాముల వారి కళ్యాణము ఏ విధంగా చేస్తారు? భద్రాచలంలో అయితే ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మరి ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుందా? 2022 సంవత్సరంలో పునర్నిర్మాణం జరిగింది. ఆ పునర్నిర్మాణం జరిగిన కాడ నుంచి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. భద్రాచలంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరి అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ సుమారు 20 నుంచి 30 వేల మంది భక్తులు ఆ రోజు హాజరవటానికి అవకాశం ఉంటుందమ్మా. హాజరయ్యే అవకాశాన్ని బట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ప్రత్యేక ఏర్పాట్లు అందరం కలిసి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు రామాలయం నిర్మించిన తర్వాత ఇంకా ముందు భవిష్యత్తులో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏ విధంగా ఈ గుడిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇంకా బాగా అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? అది ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు సంకల్పంతో ఉన్నారు. ఆంజనేయ స్వామి గరుత్మంతుల విగ్రహాలు సుమారు 27 ఫీట్ల హైట్తో ఇక్కడ నిర్మించాలని ఎమ్మెల్యే గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా మేము కూడా ఆయన యొక్క సహకారంతో భక్తుల సహకారంతో ఏప్రిల్ 30 తారీఖు నుంచి మే 6 తారీఖు వరకు ప్రతిష్ట చేసుకోవాలని జిఆర్ స్వామి వారి చేతుల మీద ప్రతిష్ట చేసుకోవాలని ఎమ్మెల్యే గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా మేము కూడా ఏర్పాట్లని చేస్తున్నాము. ఇక్కడికి భక్తులు ఏ విధంగా నిత్యము వస్తూ ఉంటారు? ఇక్కడ అదేవిధంగా నిత్యము ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు కానీ ప్రత్యేక సందర్భాల్లో కానీ ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? రాబోయే ఉగాదికి కూడా ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తారనుకుంటున్నారా? ప్రతి ఉగాదికి ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుందండి. సాయంత్రం వేళల్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది.
దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ మాస కళ్యాణం అని జరుగుతుందండి. చాలా గ్రాండ్గా బాగా జరుగుతుంది. ఎవ్రీ మంత్ మాస కళ్యాణం, మరి అలాగే దీపోత్సవం, కోటి దీపోత్సవం కూడా జరుగుతాయి. అవే కార్యక్రమాలు కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. భక్తులైతే అధిక సంఖ్యలో వస్తారండి, ప్రతి కార్యక్రమానికి వస్తుంటారు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले